మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ భూములలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వండి, వాళ్ళకు నష్టం జరగకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అక్కడ కలెక్టర్కి చెప్పడం జరిగింది, ఆర్డీఓకి చెప్పడం జరిగింది. నిరుపేదలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కానీ కేటీఆర్ హరీశ్రావు ఏదో నీతివంతుల లెక్క మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర, అణగారిన కులాల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ గుంజుకొని పరంపొగు, బంచెరాయి, సికాం భూములన్నీ ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ ఇచ్చిన భూములన్నీ మీరు గుంజుకొని మీరు మీ బీనాంపీల మీద చేసి అవన్నీ అమ్ముకున్నారు. కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలకు వీటిని అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. మీరు బీనాంపీల మీద ఇచ్చి కంపెనీలను తెప్పించి కంపెనీలకు ఇచ్చారు. ఇలా మీ సంగతి తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసిండ్రు కేటీఆర్ గారు. ఇయర్లో మీరు నీతులు వరుగుతే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్తున్నాను నేను.